ఉగాదికి స్పెషల్ మొక్కు మామిడికాయలు శిలక. ఉగాది స్పెషల్ మొక్కు. పొంగళ్ళు అయితే పెట్టాను, పొయ్యి మీద ఉడుకుతుంది. ఉగాది స్పెషల్ పొంగల్. అన్నం ఉడుకుతుంది, పులిహోర చేయాలి కొంచెం, మామిడికాయ పులిహోర. పచ్చెనగపప్పు నానబెట్టాను. అమ్మాయి అయితే ఇప్పుడు మామిడికాయ కట్ చేస్తుంది, చింతపండు. ఉగాది పచ్చడి స్పెషల్. పొంగల్ అయితే ఉడుకుతుంది. సగ్గు బియ్యం వేసి పెసరపప్పు వేసి బియ్యం వేసి ఉడికిస్తున్న. పాలు, ఇంకా బెల్లము, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని అయిపోయింది. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని చేసుకోవాలన్నమాట. ఇంకా పక్కన పెట్టేసుకొని ఇది పప్పు కూడా కుక్కర్ పెట్టేశాను. దేవుడి పటాలకు అన్నీ సర్ది పెట్టుకున్నాం. ఇక్కడ మేము పెద్దలకు పెట్టుకుంటాం అన్నమాట. బట్టలు, పండ్లు, పూలు, గాజులు అన్నీ ఈరోజు ఉగాది రోజు పెట్టుకుంటాం. ఇప్పుడు పూజ చేసుకోవాలి. పెట్టింది నానితే బాగుంటుందని ఈ పులిహోర చేయాలి. ఈ మామిడికాయతోటి మామిడికాయ ఇది ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అయింది. ఇప్పుడు ఏంటంటే పులిహోర చేయాలి. మామిడికాయ పులిహోర ఎంత ఈజీగా సింపుల్గా అయిపోయింది, త్వరగా. పచ్చడి, మామిడికాయ పులిహోర, పొంగలి, పప్పు, నెయ్యి, అన్నం చేశాను. బొబ్బట్లకి కుక్కర్ పెట్టాలి. ఇవి అన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి చేసే దేవుడికి పెట్టడానికి. పెద్దలకు కూడా పెట్టుకుంటాం. ఇలా జరిగింది. ప్రసాదాలు అయితే పొంగలి, పులిహోర, ఉగాది పచ్చడి, కొబ్బరికాయ పెద్దలకు పెట్టుకుంటాం అన్నమాట. ఇలా సపరేట్గా పెట్టుకుంటాం దేవుడి పక్కన. కింద చీరలు మగవాళ్ళకి పెద్దలకు ఉంటారు కదా, వాళ్ళు బట్టలు అన్నమాట. సాంబ్రాణి వేసుకుని ముందు దేవుడికి పెట్టుకొని తర్వాత సాంబ్రాణి సపరేట్గా ఇస్త్రాకులో మనం చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇలా అయితే జరిగింది మాది పూజ ఉగాది రోజు. కృష్ణయ్యకి మామిడి ఆకులు పూలదండ వేసాను, అమ్మవారికి మామిడి ఆకులు పెట్టాను. ఇదన్నమాట మా పూజ అయితే ఉగాది రోజు ఇలా జరిగింది. బొబ్బట్లు అయితే చేయలేదు, ఇంక చేయాలి.